ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. విశ్వామిత్రుని యజ్ఞ రక్షణార్థం రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కూడా ప్రయాణం చేస్తున్నారు. అలా వాళ్ళు ప్రయాణం చేస్తూ సరయూ నది తీరములో చాలా దూరం ప్రయాణించారు. అలా చాలా దూరం ప్రయాణించి ఒక చోట సరయూ నదీ తీరములో వారు తాము రాత్రి గడపడానికి నిశ్చయించుకున్నారు. అలా నిశ్చయించుకున్న తర్వాత ఒక చోట వారు పవళించి నదీ తీరంలో పవళించినారు. ఉదయాన్నే విశ్వామిత్రుడు శ్రీరామలక్ష్మణులను నిద్రలేపడానికి ఆయన ఈ విధంగా శ్లోకంతో వారిని నిద్రలేపాడు. ఏమిటది అంటే, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఓ రామచంద్ర ప్రభు, కౌసల్య యొక్క సుసంతానమా, ప్రాతకాలమైంది, సూర్యోదయమైంది, నువ్వు నిద్రలేచి అనుష్ఠానాలు పూర్తి చెయ్యి, ఆహ్నికమైనటువంటి కర్తవ్యాలు నెరవేర్చు అని ఈయన రామచంద్రుడిని లక్ష్మణుడిని మేల్కొల్పాడు. అలా నిద్రలేచినటువంటి వారు పూజ్యులైనటువంటి విశ్వామిత్రుడి యొక్క గురువు గారి మాటలు విని వారు స్నానాదులు పూర్తి చేసుకొని అనుష్ఠానాలు పూర్తి చేసుకొని గురువు గారికి నమస్కరించి మరలా వారు యజ్ఞ రక్షణార్థం ప్రయాణం కావడానికి సిద్ధమయ్యారు. అలా వాళ్ళు విశ్వామిత్ర మహర్షితోటి ప్రయాణమవుతుండగా అలా ఆ యొక్క మూడు లోకాల్లో ప్రవహించేటువంటి ఆ నది సరయూ గంగా సంగమ ప్రదేశం వచ్చింది. ఆ సరయూ గంగా ప్రదేశం నందు ఒక చోట ఒక ఆశ్రమం కనిపించింది. ఆశ్రమము పుణ్యమైనటువంటి ఋషులతోటి పవిత్రమైన వాతావరణంతో వెలుగొందుతోంది. అట్టి ప్రదేశాన్ని చూసినటువంటి రామలక్ష్మణులు గురువు గారైనటువంటి విశ్వామిత్రుడితో ఈ విధంగా అడిగారు. కస్యాయమాశ్రమ పుణ్య కోన్వస్మిన్ వసతే పుమాన్ భగవచ్శ్రోతుమిచ్చావహ పరం కౌతూహలం హినౌ. గురువుగారు, ఎవరిది ఈ పుణ్యాశ్రమము, ఇక్కడ ఎవరుండేవారు, మాకు కుతూహలంగా ఉంది, ఈ విషయాన్ని మాకు ఈ ఆశ్రమాన్ని గురించి, పుణ్యమైన ఆశ్రమం గురించి వివరించమని అడిగారు. దానికి ఆ గురువుగారు అయినటువంటి విశ్వామిత్రుడు శిష్యులైన రామలక్ష్మణుడితో అలా చెప్పాడు. అయినా మీకు ఈ ఆశ్రమాన్ని గురించి కావాలా, దీని గురించి మీకు చెప్తాను అని ఆయన వివరించాడు. ఇక్కడ మహేశ్వరుడు సతీదేవి అయిన తర్వాత, దక్ష యజ్ఞంలో దహనమైన తర్వాత ఈశ్వరుడు విరాగికై ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అలా తపస్సు చేసుకుంటున్నటువంటి మహేశ్వరుడికి మరలా వివాహం జరిపించి తారకాసురుడు సంహరించేటువంటి కుమారస్వామి జన్మించాలి కాబట్టి అవతార పురుషుడు ఆయనకు మరలా వివాహం జరిపించాలి, లోక కళ్యాణం చేయాలి, రాక్షస నాశనం చేయాలనే ఉద్దేశంతో దేవతల ప్రేరణతోటి కందర్పుడు ఇక్కడ ఈశ్వరుడి యొక్క తపస్సును విఘ్నం చేయడానికి పూనుకున్నాడు. అలా పూనుకున్నటువంటి మన్మథుడు ఈశ్వరుడి పైన సుమబాణం వేశాడు. వెంటనే అది తెలుసుకున్నటువంటి ఈశ్వరుడు ఆయన మీద క్రోధంతో ఆయన తన త్రినేత్రం నుండి పుట్టినటువంటి అగ్ని చేత ఆయనను దహించివేశాడు. అలా ఇక్కడ దహనమైన ప్రదేశమే ఇది. ఈశ్వరుడు యొక్క నేత్రాగ్నిలో మన్మథుడు భస్మైపోయినాడు కాబట్టి ఈ ప్రదేశమునందు అప్పటి నుంచి మన్మథుడికి అంగం కోల్పోవడం చేత అనంగుడనే పేరు సార్థకమైనది. అదే ఆ ఈశ్వరుడు ఉన్నటువంటి ఆశ్రమమే ఇది. ఇప్పుడు ఇక్కడ చాలామంది మహర్షులు తపస్సు చేసుకుంటూ వారు వేల సంవత్సరాల నుంచి ఇక్కడ భగవతత్వంలో నిమగ్నమై ఉన్నారు అని రామచంద్రుడికి చెప్పాడు విశ్వామిత్ర మహర్షి. ఇక్కడ నాయన రామలక్ష్మణులారా, ఇక్కడ ఈ పుణ్యమైన ఆశ్రమములు ఇక్కడ వసించి ఈ రాత్రికి మరలా మనం ప్రయాణం చేద్దామనే ఉద్దేశంతో ఆయన చెప్పడం చేత గురువుగారు అలాగేనని వీరు అంగీకరించి ఆ ఆశ్రమంలో వారు స్నాతులై
అనుష్ఠానాలు పూర్తి చేసుకొని ఆ సాయంత్రం ఆ ఋషులతో కూడా వాళ్ళు పరమ ప్రీతితో గడిపారు. ఆ ఋషులు కూడా విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించి గౌరవించారు. అలాగే రామలక్ష్మణులు కూడా వారు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించి వారికి శయనానికి ఏర్పాటు చేశారు. అక్కడ వారు సుఖంగా శయనించి వివిధమైనటువంటి కథలతో, పురాణ కథలతో ఆ మహర్షులతో కాలం గడిపారు. అలా గడిపిన తర్వాత వారు మరలా ఉదయాన్నే ఆ మహర్షులంతా కూడా విశ్వామిత్రుడిని ఎంతో గౌరవించి వారికి తగిన పూజా సత్కారాలు నరించి వారు తిరిగి ప్రయాణం కావడానికి ఆ యొక్క నదిలో, సరయూ నదిలో పడవను కూడా ఏర్పాటు చేశారు. అలా పడవను ఏర్పాటు చేసి ఆరోహతు భవాన్ నాభం రాజపుత్ర పురస్కృత అరిష్టం గచ్చ పంథానం మా భూత్కాలస్య పర్యయ అని వారు గురువు గారికి చెప్పారు. మహర్షి, మీరు ఈ యొక్క నావనెక్కండి, మీ శిష్యులతో కలిసి మీకు ఎటువంటి అరిష్టాలు జరగకుండా మీ యొక్క ప్రయాణం సుఖావహం కావాలి కావున మీరు అని వారు గౌరవంగా చెప్పడం చేత శిష్యులతో కూడా విశ్వామిత్రుడు ఆ పడవనెక్కి ప్రయాణం చేశాడు. అలా ప్రయాణం చేస్తూ ఉంటే కొంత సమయానికి ఆ యొక్క నదిలో గొప్ప శబ్దం వినపడింది. గొప్ప తుములహ ధ్వని అంటాడు. ఒక గొప్ప ధ్వని వినపడింది. అది రామలక్ష్మణుడు విన్నారు. అంటే ఒక నదిని చీల్చుకుపోతున్నట్టుగా, నది గర్భంలోంచి మహాశబ్దం వస్తున్నట్టుగా ఆ శబ్దం వినపడింది. ఆ శబ్దం వినపడంతో శ్రీ రామలక్ష్మణులు గురు అడిగారు, ఏమిటి గురువుగా, ఏమిటి మహర్షి, ఈ శబ్దం ఏమిటి? మనం ఇలా నావులో ప్రయాణిస్తుంటే లోపల నుంచి గొప్ప శబ్దం వస్తుంది ఏమిటంటే, ఆయన ఆ శబ్దానికి కారణం ఏంటో వివరించాడు. ఆయన కైలాస పర్వతంలో బ్రహ్మచేత మానస సరోవరం నిర్మింపబడింది కదా, ఆ మానస సరోవరం నుంచే ఈ సరయూ నది పుట్టింది. కాబట్టి ఆ మానస సరోవరం ఈ యొక్క సరయూ నదిలో ప్రయాణిస్తోంది. అందులోని ఇది నదీ సంగమ సాగరంతో సంగమమయ్యే ప్రదేశం కాబట్టి ఈ ధ్వని ఆ యొక్క అలల చేత, ఆ సముద్ర ఘోష చేత వస్తుంది అంతేనని ఆయన శబ్దానికి వివరించాడు. సరే, ఇలా మళ్ళా వారి సంక్షోభానికి కారణం ఏంటో తెలుసుకున్న తర్వాత వాళ్ళు దక్షిణ తీరానికి చేరుకున్నారు. సరయూ నదికి దక్షిణ తీరానికి చేరుకొని ఆ దక్షిణ నది తీరానికి చేరుకున్న వెంటనే ఆ యొక్క ఒడ్డుకు చేరతానే వాళ్ళకు ఒక భయంకరమైనటువంటి అడవి కనపడింది. అది ఎలా ఉంది? ముళ్ళ పొదలతో ఉంది, పెద్ద పెద్ద వృక్షాలతో ఉంది. మర్రి చెట్లు, రావి చెట్లు, ఇంకా ముళ్ళ చెట్లు, అనేకమైనటువంటి వృక్షాలతో కూడింది. అంతేకాకుండా పులులు, పెద్ద పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్ళు, వివిధమైనటువంటి ఏనుగులు, ఈ అడవి మృగాలన్నీ కూడా భయంకరంగా ఆడ ఉన్నాయి. మనం అట్లాంటి ఆ యొక్క భయంకరమైన వనాన్ని చూసి, బదిరీ చెట్లతోటి దారుణమైనటువంటి ఆ వనాన్ని చూసి వారు విశ్వామిత్రుడిని అడిగారు, మహర్షి, ఏమిటి ఇంత ఈ వనం ఇలా ఉంది అని. అంటే ఆయన ఆ రామలక్ష్మణులకి ఇలా చెప్పాడు. ఏమని? నాయనలారా వినండి. సురేతాం వత్స కాకుస్తా యస్యేతద్దారుణం వనం ఏతౌ జనపదౌ స్ఫీతౌ పూర్వమాస్థాం నరోత్తమ మలదాశ్చ కరుషాశ్చ దేవనిర్మాణ నిర్మితౌ పురావృత్రవధే రామ మలిన సమవిప్లుతం అని ఆయన దీన్ని వివరిస్తూ చెప్తున్నాడు. ఏమని? నాయన, ఈ యొక్క అడవుల పూర్వం చాలా పాడి పంటలతో విరాజులతో ఉండేవి. వీటిని మలదమ్ములు, కరుషములు అని అంటారు. ఈ మలదమ్ములు, కరుషములు అనే వీటికి పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ వృత్రాసుడిని సంహరించడం చేత ఇంద్రుడికి బ్రాహ్మణ హత్యాపాతకం చుట్టుకుంది. ఈ ఇంద్రుడికి వచ్చినటువంటి బ్రాహ్మణ హత్యాపాతకాన్ని పోగొట్టడానికి వారు దేవతలు, ఋషులు ఈ ప్రదేశంలో ఆయనకు అభిషేకం చేశారు. దేవేంద్రుడికి శుభకరమైన కలశములతోటి, మంత్రపూతమైన జలములతోటి ఆయనకు అభిషేకం చేశారు. అభిషేకం చేసిన చేత ఆ దేవేంద్రుడి చేరినటువంటి పాపము, కాలుష్యము, ఇవన్నీ కూడా, పాపమైన మలము, కాలుష్యం కూడా ఈ ప్రదేశంలో చేరింది. ఈ ప్రదేశంలో చేరి ఆయన దేవేంద్రుడు నిష్కల్మషుడు, నిష్పాపుడు అయ్యాడు. అలా పరిశుద్ధమైనటువంటి ఆయన ఈ ప్రదేశానికి ఒక వరం ఇచ్చాడు. ఇక నుంచి ఇవి పాడి పంటలతో విరాజిల్లుతాయి, చాలా
సుఖావహంగా ఉంటాయి. నా యొక్క శరీరం నుండి పుట్టినటువంటి మలాన్ని కాలుష్యాన్ని ధరించాయి కాబట్టి ఇవి మలదమ్ములు కరువుషములని పేరు పొందుతాయి అని ఆయన ఈ ప్రదేశానికి వరమించాడు. అలా అది ఈ యొక్క ఈ జనపదములు మలదములు కరుషములైన జనపదములు చాలా అప్పటి నుంచి కూడా ఇంకా పాడి పంటలతోటి విరాజిల్లుతూ ఉంటాయి. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఇక్కడికి ఒక తాటక అనే పేరు కలిగిన ఆమె సుందుని భార్య తాటక అని ఆమె ఇక్కడ వచ్చింది. ఆమె భయంకరమైనటువంటి ఆకారం కలగది, 10,000 ఏనుగుల బలం గలది. ఆమెకు కొడుకు ఉండేవాడు, మారీచుడు అనేవాడు. వాడు కూడా భయంకరమైనటువంటి వాడు, భైరవాకారుడు. వాడు ప్రజల్ని కూడా ఎప్పుడూ భయపెడుతూ ఉండేవాడు. అలా తాటకి మారీచుడు వీళ్ళ యొక్క భయంతో వాళ్ళు ఈ వనాన్ని నాశనం చేస్తూ ఉండేవారు. ఇలా నాశనం చేస్తూ ఉంటే ఒకరోజు ఆమె తాటక తన బాహుబలాన్ని ఆశ్రయించి దుష్టచారిణి అయి ఇలా ఇక్కడ ఉండేది. నీవు ఈమెను తప్పకుండా నీవు సంహరించి లోకరక్షణ చేయవలసి ఉంది. తాటకను సంహరించి ఈ ప్రదేశం జనావాసంగా మళ్ళా పాడి పంటలతో విరాజిల్లే విధంగా నీవు చేయాలి. ఈ ఘోరమైనటువంటి యక్షిణిని సంహరించి, ఈ తాటకను సంహరించి ఈ యొక్క ప్రదేశాన్ని సుఖావహం చేయి రామచంద్ర అని ఆయన చెప్పాడు. అలా ఆయన చెప్పిన తర్వాత ఆ యొక్క మహర్షి యొక్క వచనాన్ని విన్నటువంటి రామచంద్రుడు ఇంకా ఇలా అడిగాడు, ఏమని? గురువుగారు, మహర్షి, మీరు ఇక్కడ తాటక అనే ఒక రాక్షసి చేత ఈ వనం నాశనం అవుతున్నదని చెప్పారు. మరి తాటకకి అంత బలం ఎలా వచ్చింది? అంత 10,000 ఏనుగుల బలం ఎలా ఆమె తాటకి ఏర్పడింది? దాని విషయం ఏమిటో చెప్పండి అని వారు అడిగారు. అడిగితే దానికే గురువు గారు ఏంటంటే ఆయన శిష్యుడు మంచి ప్రశ్న వేశాడనే సంతోషంతో ఇలా చెప్పాడు. ఆయన పూర్వమాసీత్ మహాయక్ష సుకేతుర్నామ వీర్యవాన్ అనపత్య శుభాచార సచతేపే మహాతప పితామహస్ సుప్రీత తస్య యక్షపతేస్తదా కన్యారత్నం దదౌ రామ తాటకాం నామతః దదౌ నాగసహస్రస్య బలం చాస్యః పితామహః నత్వేవ పుత్రం యక్షాయ దదౌ చాసౌ మహాయశాః తాం తు బాలాం వివర్ధంతీం రూపయౌవనశాలినీం జంభపుత్రాయ సుందాయ దదౌ భార్యాం యశస్వినీం కస్యచిత్ త్వతకాలస్య యక్షీపుత్రం విజాయత మారీచం నామ దుర్ధర్షం యస్యాపాదరాక్షసో భవత్. ఆయన ఇది ఎంత బలవంతురాలు ఎలా అయిందంటే, పూర్వము సుకేతుడనే ఒక యక్షుడు ఉండేవాడు. ఆయన చాలా శౌర్యవంతుడు, గొప్పవాడు కూడా. ఈ సుకేతుడికి సంతానం లేదు. సంతానం లేకపోవడం చేత సుకేతుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ఈ సుకేతుని యొక్క తపస్సుకు మెచ్చి ఆయన ఒక కన్యారత్నాన్ని కుమార్తెగా ప్రసాదించాడు. అలాగే ఒక కొడుకును కూడా ప్రసాదించాడు. అలా సుకేతుడి కూతురైనటువంటి తాటకి దినదిన ప్రవర్ధమానమై ఆమె యవ్వనవతి అయింది. ఒక సౌందర్యవతి అయినటువంటి తన కూతురు తాటకిని ఆయన జంభపుత్రుడైనటువంటి సుందుడికి వివాహం చేశాడు. అలా కొంతకాలం వాళ్ళ దాంపత్యం బాగా తాటకి మరియు యొక్క సుందరుల యొక్క దాంపత్యం బాగా జరిగింది. అలా వారి దాంపత్యం జరగడం చేత వాళ్లకు మారీచుడు అనే కొడుకు పుట్టాడు. ఈ మారీచుడు కూడా దుష్టుడుగా పెరిగాడు. వీళ్ళు ఏం చేశారంటే, బలవంతురాలైనటువంటి తాటకి ఆమె పుత్రుడు క్రమంగా ఇక్కడ దుష్కృత్యాలు చేయడానికి పూనుకున్నారు. మంచి వాళ్ళని పీడించడం, మహర్షులను పీడించడం లాంటివి చేసేవాళ్ళు. అది ఒకరోజు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అగస్త్య మహర్షిని చంపడానికి సిద్ధమయ్యారు ఈ తాటకి యొక్క కొడుకైనటువంటి మారీచుడు. అలా తనను చంపడానికి మీదకొస్తున్నటువంటి ఆ తాటకిని చూసి అగస్త్య మహర్షి ఆయన ఈమెకు శాపాన్ని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే శాపం, రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహారసః అగస్త్య పరమామర్ష తాటకామపి సప్తవాన్
పురుషాది మహాయక్షి వికృత వికృతానన ఇదం రూపం విహాయాసు దారుణం రూపమస్తుతే సైషా శాపకృతామర్ష తాటక క్రోధమూర్ఛిత దేశముచ్ఛాదయత్యేనం అగస్త్య అచరితం శుభం. ఆయన అలా తనను చంపడానికి పైకొస్తున్నటువంటి తాటకుతోటి రాక్షసువి పొమ్మని శపించాడు. అలాగే ఆ రాక్షసుని శపించడం చేత మిక్కిలి కోపంతో ఆ తాటకను అగస్త్య మహర్షి శపించడం జరిగింది. నీవు నరులను భక్షిస్తూ వికృతమైన స్వరూపంతో వికృతమైన ముఖంతో ఈ యొక్క అందమైన రూపాన్ని పోగొట్టుకొని దారుణమైన రూపాన్ని పొంది ఈ అడవిలోనే నీవు సంచరిస్తూ ఉండు అని ఆయన శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపం రావడం చేత ఇది మరియు దాని యొక్క స్వస్వరూపాన్ని అందమైన రూపాన్ని పోగొట్టుకొని దారుణమైంది తన కొడుకుతో కలిసి ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి దుర్వృత్తురాలు దుష్టచారిణి యక్షుణిని నీవు బ్రాహ్మణుల హితం కొరకు అందరూ చల్లగా ఉండడానికి, అందరూ సుఖంగా ఉండాలంటే ఈ రాక్షసిని సంహరించాలి. ఈ రాక్షసిని సంహరించడం మరొకరి వల్ల కాదు, రామచంద్ర నీ వల్లే అవుతుంది. కావున నువ్వు తప్పకుండా ఈ యొక్క రాక్షసిని సంహరించి ఈ వనాన్ని, ఈ అడవిని సుభిక్షము చేయాలి అని చెప్పాడు. ఈమె స్త్రీ అని నువ్వు భావించొద్దు, స్త్రీవత చేయకూడదు, స్త్రీని చంపరాదు. ఎందుకంటే ఈమె చాతుర్వర్ణ్యాలు సుఖంగా ఉండాలంటే, బ్రాహ్మణులు, పిల్లలు, పెద్దలు, మానవులు, ప్రాణులందరూ హాయిగా ఉండాలంటే ఇలాంటి దుష్టచారిని నువ్వు సంహరించవలసి ఉంది. అంతేకాకుండా నీవు రాజ్యభారంలో నియుక్తం కాబోతున్నావు. రాజ్యభారంలో నియుక్తులైనటువంటి వాళ్ళకి ధర్మాన్ని కాపాడడం ప్రథమ కర్తవ్యం. కావున ఈ ధర్మాన్ని కాపాడు అని ఆయన చెప్పడం జరిగింది. అలా ఆయన మాటలు అంతేకాదు, ఇంకా విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, స్త్రీవధ చేస్తున్నానని భావిస్తున్నాయేమో కాదు, పూర్వము దేవేంద్రుడు కూడా భూదేవిని కాపాడడానికి మందరను చంపాడు. అలాగే విష్ణువు కూడా భృగుపత్తిని అలాగే బృహస్పతి తల్లిని ఆమె ఇంద్రుడికి కీడు చేస్తుందనే ఉద్దేశంతో ఆ భృగు యొక్క భార్యను మహావిష్ణువు చంపడం జరిగింది. ఇలా అనేక మంది రాజపుత్రులు దేశాన్ని, ప్రజల్ని కాపాడడానికి గోబ్రాహ్మణ హితం కోసం చంపడం జరిగింది. కావున నీవిలాగా ఈ తాటకను చంపడంలో ఏమాత్రం పాపం లేదు, నీవు దీన్ని చంపి లోకాలను కాపాడు అని విశ్వామిత్రుడు రామచంద్రుడితో చెప్పాడు. అలా రామచంద్రుడు గురువు గారి యొక్క వచనం తీసుకొని ఆయన ఇలా చెప్పాడు, గురువుగారు మీ కర్తవ్యాన్ని నేను పాటించాలి. ఎందుకంటే మా నాన్నగారు నన్ను మీకు అప్పగించారు. అదే అనుశిష్టోస్మి అయోధ్యాయాం గురు మధ్యే మహాత్మన పిత్ర దశరథే నాపజ్ఞేహిం తద్వచః సోహం పితుర్వచశ్రుత్వా శాసనాత్ బ్రహ్మవాదిన కరిష్యామిన సందేహ తాటకా వధముత్తమం గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్య చ హితాయ చ తవ చ అప్రమేయస్య వచనం కర్తుముద్యతః. గురువుగారు నన్ను మా తండ్రి గారు మీకు అప్పగిస్తూ మీరు ఎలా చేయమంటే, మీరు ఎలా చెప్తే, మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా నడుచుకోమన్నారు. కావున నేను మీకు శిష్యుణ్ణి. మీరు నా తండ్రి గారి వచనం చేత, మీ మాట చేత మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, మీ మాటను తప్పను, మీ ఆజ్ఞను పాటిస్తాను అని చెప్పాడు. చూడండి, ఇక్కడ శ్రీరామచంద్రుడు గురువుగారి పట్ల కానీ తండ్రి పట్ల కానీ ఎంత గౌరవం ఉందో, ఎంత పూజ్యభావం ఉందో, అందుకే ఆయన్ని అంతగా పితృవచన పాలకుడు, గురువు యొక్క ఆజ్ఞను పాటించేవాడు అని ఇంత విస్తృతంగా రామచంద్రుడి యొక్క పేరు రావడానికి కారణం ఆయన యొక్క గురుభక్తి, ఆయన పితృభక్తి కారణం. కావున అలా నేను మీ యొక్క మాట నేను నెరవేరుస్తాను అని చెప్పాడు. ఇలా చెప్తూ ఆయన రామచంద్రుడు ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు. ఆ యొక్క ఆయన రామచంద్రుడి యొక్క ధ్వని ఆ అడవిలో ప్రతిఫలించింది. ఆ దారుణమైనటువంటి వనములో శ్రీరామచంద్రుడి యొక్క ధనుష్టంకారం అంతా ప్రతిధ్వనించగా ఈ శబ్దం చేత పిత్రస్తురాలైనటువంటి తాటకు కూడా బయటకు వచ్చి కోపంతో ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందా, ఎవడా ఈ ధనుష్టంకారం చేసిందని అది అటు ఇటు పరిగెడుతూ వచ్చింది. చాలా కోపంతో ఉన్నది.
దాన్ని రామచంద్రుడు చూశాడు. వికృతమైన ఆననంతో ఉంది, పెద్ద శరీరంతో ఉంది. అలాంటి పెద్ద శరీరం ఉండేటువంటి భయంకరమైన ఆకారం ఉన్నటువంటి తాటకును లక్ష్మణుడికి చూపిస్తూ, పశ్య లక్ష్మణ యక్షిణ్య భైరవం దారుణం వపు విధ్యేరన్ దర్శనాదస్య భీరూణాం హృదయాని చ ఏతాం పశ్య దురాధర్షాం మాయాబల సమన్వితాం వినివృత్తాం కరోమ్యద్య హృతకర్ణాగ్రనాసికాం నహ్యేనాముత్సహే హంతుం స్త్రీ స్వభావేన రక్షితాం వీర్యం చాస్య గతిం చైవ హన్యామితి మేమతి. ఆయన లక్ష్మణుడితో ఏం చెప్పాడు రామచంద్రుడు? నాయన లక్ష్మణ, చూడు ఈ యక్షిణి యొక్క భయంకరమైనటువంటి ఆకారం ఇది ఎలా ఉందో. దీన్ని చూస్తే ధైర్యం లేని వాళ్ళు గుండెలు పగిలిపోతాయి, పిరికి వారైనటువంటి వారి గుండెలు పగిలిపోతాయి. ఇంత భయంకరమైన స్వరాన్ని సామాన్యులు తట్టుకోలేరు, సామాన్యులు మరణిస్తారు. కాబట్టి ఇది గొప్ప దుష్టురాలు. దీన్ని ఓడించడం అనేది చాలా సుఖమైన పని కాదు, మాయాబలంతో కూడినటువంటిది. దీన్ని నేను ముక్కు చెవులో కోసేసి వికృత ఆనందాలను చేస్తాను. ఎందుకంటే ఈ స్త్రీ కాబట్టి దీన్ని చంపాలంటే నాకు మనసు రావడం లేదు. దీన్ని ఏం చేస్తాను, దాని గమనాన్ని నిరోగిస్తాను, అంటే నడవలేకుండా పోవడం. ఇది ఎక్కడ తిరగలేకుండా ఉండేటట్టు దాని గతిని నిరోధిస్తాను. అలాగే దాని బలాన్ని పోగొడతాను. దాన్ని వికృతాననురాలినిగా చేస్తాను. దీన్ని స్త్రీ కాబట్టి దీన్ని చంపడం నాకు ఇష్టం లేకుండా ఉందని రామచంద్రుడు అన్నాడు. అలా అంటున్నటువంటి రామచంద్రుడి మాటలు విన్నటువంటి తాటక గొప్ప కోపంతో మహాక్రోధురాలై గర్జిస్తూ వచ్చింది. ఒక్కసారి దాని గర్జన విని భయంకరమైన ఆకారాన్ని చూసినటువంటి విశ్వామిత్రుడు ఒక్కసారి రామలక్ష్మణులకు శుభం పలికాడు. స్వస్తి రాఘవయోరస్తు జయం చైవాభ్యభాషత. రామలక్ష్మణులకు జయమగుగాక అనే జయాన్ని పలికాడు. ఒక్క క్షణం ఆ తాటక నిరోధించాడు. అదేం చేస్తుందంటే ముందుకొస్తూ ఒక్కసారి దుమ్ము లేపుతూ రామలక్ష్మణుడు దుమ్ము పోస్తుంది. ఘోరమైన ఆకారంతో ఒక గొప్ప రజస్సును సృష్టించి ఆ రజస్సులో దుమ్ము ధూళిలో రామచంద్రులు నింపేసింది. తన మాయతోటి శిలావర్షాలు కురిపిస్తోంది, రాళ్ల వర్షం వారి మీద పడుతోంది. ఆ శిలావర్షాలు పడిపోతుంటే ఆయన బాణాలతో రామలక్ష్మణులు ఆ యొక్క రాళ్లను నిరోధిస్తున్నారు. అది ఇక ఆ రాళ్ల వర్షాన్ని నిరోధించడానికి రాముడు ఒక్క పదునైనటువంటి బాణాలు వదిలి ఆ రాళ్ల వర్షాన్ని నిరోధించి మళ్ళా బలాలతోటి ఆయన దాని యొక్క 2 భుజాలను నరికేస్తాడు బాణాలతోటి. ఆ 2 భుజాలు కోల్పోయినటువంటి అది భయంకరంగా అరుస్తూ మీదపడుతూ వస్తుంది. ఇంతలో బాణాలతోటి లక్ష్మణుడు ఆ తాటక యొక్క ముక్కు చెవులు నరికేశాడు. తన నిశితమైనటువంటి తీవ్రమైన జాలంతో దాని యొక్క ముక్కు చెవులు కోసేశాడు. అది ముక్కు చెవులు కోల్పోయి అలాగే భుజాలను కోల్పోయినటువంటి అది ఒక్కసారి అది కామరూపధారిణి కాబట్టి అది అంతర్ధానమైపోయి ఆకాశంలో చేరి వీళ్ళ మీద రాళ్ల వర్షం కురిపిస్తోంది. రాళ్ల వర్షం కురిపిస్తూ ఉంది. వీళ్ళు ఎటు చూసిన దుమ్ముతోటి రాళ్ల వర్షంతో నిండిపోతుంది. అప్పుడు ఒక్కసారిగా విశ్వామిత్రుడు రామచంద్రుడి చూసి, నాయన నువ్వు దీని మీద దయ చూపిస్తున్నావు, ఇది స్త్రీ అనే ఉద్దేశంతో దయ చూపిస్తున్నావు, ఇది దుష్టచారిణి, యజ్ఞాలు విఘ్నం చేసేటువంటిది, ఇలాంటి దాని మీద నీవు దయ చూపరాదు. ఇప్పుడు సంధ్యాకాలం వస్తుంది. సంధ్యాకాలం సమీపించిందంటే రాక్షసుల బలం పెరుగుతుంది. రాక్షసుల బలం పెరిగిందంటే వారిని జయించడం చాలా కష్టసాధ్యం. నువ్వు వెంటనే దీన్ని నిరోధించు, దీన్ని సంహరించు అని విశ్వామిత్రుడు చెప్పాడు. ఒక్కసారి రామచంద్రుడు శబ్దవేధి మంత్రబలంతో దాని యొక్క మాయను నిరోధించాడు. దాన్ని ఎప్పుడైతే శబ్దవేధితో రామచంద్రుడు తాటక యొక్క మాయను నిరోధించాడో అది మహాక్రోధంతో అది ముందుకు రామచంద్రుడి మీదకి పడ్డానికి పరిగెత్తుకుంటూ వచ్చి రామచంద్రుడిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది. అలా చూశాడు. ఒక్కసారి తన మీదకి ఉరికి వస్తున్నటువంటి తాటకను ఒక నిశితమైన బాణంతో దాని యొక్క వక్షస్థలం మీద కొట్టాడు. అలా వక్షస్థలం మీద బాణం తగలగానే
ఆ తాటికి భయంకరంగా గర్జిస్తూ నేల మీద కూలిపోయింది. నేల మీద కూలిపోవడంతో సాధువు సాధువు అంటూ కాకుస్థుడైన రామచంద్రుడిని దేవతలు మహర్షులు స్తుతులు చేస్తూ ప్రశంసిస్తూ కనపడ్డారు. పరమ ప్రీతుడైనటువంటి దేవేంద్రుడు కూడా ఆ దేవతలతోటి మహర్షులతోటి వచ్చి ఈ యొక్క విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు: మునే కౌశికా భద్రంతే సేంద్రాః సర్వే మరుద్గణాః తోషితాః కర్మణానేన స్నేహం దర్శయ రాఘవే ప్రజాపతేః కృశాస్వస్య పుత్రాన్ సత్యపరాక్రమాన్ తపోబల భృతో బ్రహ్మన్ రాఘవాయ నివేదయ. నాయన మహర్షి, కౌశిక మహర్షి, నిన్ను మేము ఎంతో అభినందిస్తున్నాం, మేమంతా ఎంతో సంతోషాన్ని చెందాం. నీవు ఈ దూర్తురాలు దుర్మార్గురాలు అయినటువంటి లోకక్షేమానికి హానికరమైనటువంటి తాటకను సంభరింపజేసి చాలా మేలు చేశావు. అలా నీవు ఈ రామలక్ష్మణుని కనిపెట్టుకొని ఉండు, వారి మీద మిక్కిలి ప్రీతి కలిగి ఉండు. అలాగే తపోబలవంతుడు అయినటువంటి సత్యపరాక్రములైనటువంటి కృశాశ్వరుని పుత్రుల గురించి కూడా రామచంద్రుడికి నివేదన చెయ్యి. నీవు గొప్ప పని చేశావు, ఈ యొక్క పని వలన తాటగా వధం వలన అందరూ సంతోషించారు అని ఎంతో ప్రశంసించి ఇప్పటి నుంచి ఈ ప్రదేశం సుభిక్షం అవుతుందని, పాటి పంటలతో విరాజిల్లుతుందని దేవేంద్రుడు మళ్ళా చెప్పి వరాన్ని ప్రసాదించి ఆయన అంతర్ధానమయ్యాడు. ఒక్కసారి విశ్వామిత్రుడికి చాలా సంతోషమైంది తన శిష్యుడు వర్ణించిన పనికి. ఒక్కసారి రామచంద్రుడి దగ్గరకు వచ్చి ఆయన శిరస్సును ముద్దు పెట్టుకున్నాడు. నాయన రామచంద్ర, ఎప్పుడైతే తాటక సంహరించిందో ఈ వనం పవిత్రమైంది, బాగా పవిత్రమైంది. కావున ఇక్కడ ఈ రాత్రి ఈ ఆశ్రమంలో గడిపి రేపు ఉదయాన్నే మళ్ళా మనం ప్రయాణం చేస్తాం. ఈ తాటక వనంలోనే ఇక్కడ ఉందాం. ఎప్పుడైతే ఆమె తాటిక మరణించిందో అప్పటి నుంచి ఈ యొక్క అడవి రమణీయంగా కనిపిస్తోంది, చైత్రరథంలాగా ఉంది. గంధర్వుల యొక్క చైత్రరథంలాగా ఈ వనం ప్రకాశిస్తోంది అని శిష్యుల్ని ఆశీర్వదించాడు. ఆ రాత్రి అక్కడే నివసించడానికి సిద్ధమయ్యి ఉన్నాడు. అలా దేవతల చేత మహర్షుల చేత ప్రశంసలు పొందినటువంటి రామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజు మళ్ళా ప్రయాణానికి సిద్ధమయ్యారు. హరి ఓం తత్సత్.